నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 119 question. What is the Greek origin and meaning of the word polymer? సో పాలిమర్కి గ్రీక్ ఆరిజిన్ ఏంటిది అని అడుగుతున్నాడు. ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ వేర్ పాలీ మీన్స్ మెనీ అండ్ మెర్ మీన్స్ పార్ట్స్ ఆర్ యూనిట్స్. సో ఇది గ్రీక్ పాలిమర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ పదం నుంచి వచ్చింది. పాలిమర్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. ఆ గ్రీక్లో పాలి అంటే ఏంటిదని అర్థము? మెనీ అని అర్థం. సో మెర్ అంటే ఏమని అర్థము? ఎక్కువ పార్ట్స్, పార్ట్ ఆర్ యూనిట్ అని అర్థము. పాలి అంటేనేమో మెనీ అని అర్థము. సో మెర్ అంటే ఏంటివి? యూనిట్స్ అని అర్థము. సో అట్లా పాలిమర్ అనేది గ్రీక్ నుండి వచ్చిన టర్మ్. ఎక్కడి నుంచి? పాలి అండ్ మెర్ అనే రెండు పదాల నుంచి వచ్చిందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 120 క్వశ్చన్ చూడండి. వాట్ రా మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ సింథటిక్ ఫైబర్స్? సింథటిక్ ఫైబర్స్ని తయారు చేయడానికి ఏ రా మెటీరియల్స్ని మనం యూజ్ చేస్తున్నాము? ఎట్లాంటి రా మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాము? కృత్రిమ ఫైబర్స్ని తయారు చేయడానికి, కృత్రిమ దారాలను తయారు చేయడానికి. సో సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ యూజింగ్ రా మెటీరియల్స్ డెరైవ్డ్ ఫ్రమ్ పెట్రోలియం ఆర్ కాల్డ్ పెట్రోకెమికల్స్. సో మనం సింథటిక్ ఫైబర్స్ పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి మనము తయారు చేయడం జరుగుతుంది. పెట్రోలియం ప్రోడక్ట్స్ని రా మెటీరియల్స్గా మనం యూజ్ చేస్తున్నాము. మనం యూజ్ చేసి సింథటిక్ ఫైబర్స్ని తయారు చేస్తున్నాము. 121 question. What is this 121 question? Which scientist demonstrated that polymers are long chain molecules? Polymers long chain molecules అని ఏ సైంటిస్ట్ డెమాన్స్ట్రేట్ చేసినారు? జర్మన్ కెమిస్ట్ హర్మన్ స్ట్రాడింగర్ demonstrated that polymers are long chain molecules. హర్మన్ స్ట్రాడింగర్ ఏం చేసినాడు? ఈ పాలిమర్స్ అనేది లాంగ్ చైన్ మాలిక్యూల్స్ అని ఆయన ప్రూఫ్ చేయడం జరిగింది, డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది.